బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో సీఎస్ జవహర్ రెడ్డి సిట్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఐజీ లేదా డీఐజీ స్థాయి ముగ్గురు అధికారులతో సిట్ ఏర్పాటుకు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఐపీఎస్ అధికారులు రవి ప్రకాష్, వినీత్ బ్రిజ్రాల్, పీహెచ్డీ రామకృష్ణాల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అడిషనల్ డీజీ స్థాయిలో సిట్ ఏర్పాటు చేయాలన్న ఈసీ సూచనతో సీఎస్ కసరత్తు మొదలుపెట్టారు. ముఖ్యంగా 3 జిల్లాల్లో జరిగిన హింసపై సిట్ విచారణ చేయనుంది. ప్రతి కేసును పరిశీలించి నివేదిక రూపొందించే విధంగా సిట్ ముందుకు సాగనుంది. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లను పరిశీలించి ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు పెట్టడంపై సిట్ నిర్ణయం తీసుకోనుంది. ఇక ఎల్లుండి కల్లా కేంద్ర ఎన్నికల కమిషన్ కు నివేదిక అందించే విధంగా సిట్ దర్యాప్తు జరగనుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈసీ ఆదేశాలతో సిట్ ఏర్పాటుకైతే కసరత్తు జరుగుతుంది. ఎఫ్ఐఆర్లను పునఃపరిశీలించడం, ఇవన్నీ కూడా చర్యలు తీసుకోబోతున్నారు. ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సిట్ దర్యాప్తులో భాగంగా? అదిగా మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ముఖ్యంగా 3 జిల్లాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 17 మంది పోలీసు, ఒక ఐఏఎస్, దాదాపుగా 18 మంది అధికారులపై వేటు వేసింది. వేటు వేసిన తర్వాత ఏదైతే ఈ 3 జిల్లాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించి కూడా సిట్ దర్యాప్తును నిర్వహించాలని చెప్పి కూడా ఎన్నికల సంఘం ఆదేశింది. ఆ దిశగా కూడా ఇప్పటికే అధికారులు పావులు కదుపుతున్నారు. అడిషనల్ డీజీ స్థాయి అధికారితో విచారణ చేపట్టాలని చెప్పి కూడా ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంట్లో ముఖ్యంగా 3 ప్రధానమైన పేర్లు తీసుకుంటున్నారు. రవి ప్రకాష్, అలాగే వినీత్ బిజ్రాలు, అలాగే పీహెచ్డీ రామకృష్ణ. ఈ ముగ్గురులో ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారులు ఈ ముగ్గురు కాబట్టి ఈ ముగ్గురులో ఒకరి నేతృత్వం సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా సీఎస్ భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కేసులకు సంబంధించి కొనసాగుతున్న దర్యాప్తు, అలాగే అదనంగా కొన్ని సెక్షన్లు ఏర్పాటు చేయటం, అలాగే అసలు ఈ ఘటనకు సంబంధించి ఎవరెవరు పూర్తి స్థాయిలో బాధ్యులు ఉన్నారు, ఎవరెవరి పాత్ర ఎక్కువగా ఉంది. ఇప్పటికే స్థానికంగా ఉన్న పోలీసు అధికారులు దీనికి సంబంధించి వీడియో ఫుటేజ్, సీసీ ఫుటేజ్, అలాగే మీడియా వద్ద ఉన్న వీడియోలను సైతం కూడా సేకరించినట్టు తెలుస్తూ ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లకు సంబంధించి కూడా అదనంగా మరికొన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఏదైతే సంఘటన జరిగిందో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసంతో పాటు హత్యా ప్రయత్నం కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ దిశగానే ఇప్పటికే ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రానికి ఎవరైతే సిట్ అధికారులు ఉంటారో ఆయన నేతృత్వంలో 3 జిల్లాల అధికారులకు సంబంధించి కూడా సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా పల్నాడు, చిత్తూరు, అనంతపురం 3 జిల్లాలకు సంబంధించి 4 నియోజకవర్గాల్లో జరిగిన వివాదాలకు సంబంధించి కూడా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి పూర్తి స్థాయిలో పోలీసులు వారి ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే నిన్న ఈరోజు జరగలేదు కాబట్టి పోలీసులు అయితే కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎల్లుండి సాయంకాలం కల్లా సిట్ దర్యాప్తు ఏదైతే నిర్వహించిందో ప్రాథమిక విచారణ చేసిన తర్వాత వారి అభిప్రాయాలను కూడా ఎన్నికల కమిషన్కి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసు పూర్వపరాలే ఉన్నాయి, ఎందుకు గొడవలు జరిగినాయి, గొడవలు జరగడానికి గల కారణాలు ఏంటి, అందులో పోలీసుల పాత్ర ఏ విధంగా ఉంది అనే కోణంలో విచారణ జరిపి పూర్తి స్థాయిలో నివేదికనైతే ఎల్లుండి ఇవ్వబోతా ఉన్నారు. మరొక వైపు కొంతమంది ఎస్బీ, డిఎస్పీ, ఎస్బీ, సిఐలు అధికార పార్టీ నేతలకి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు పలానా చోట గొడవ జరుగుతుంది, పలానా చోట వైఎస్ఆర్సీపీ నేతలు దాడి చేయడానికి సిద్ధమవుతున్నారనే సమాచారాన్ని ఇస్తే వెనువెంటనే కూడా ఎస్బీ, డిఎస్పీలు, సిఐలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకి సమాచారం ఇచ్చారనేది ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలోనే ఇప్పటికే దాదాపుగా చూసుకుంటే ఎస్బీ, డిఎస్పీలు, సిఐలపై కూడా ఎన్నికల సంఘం వేటు వేసింది. పల్నాడు జిల్లాకు సంబంధించి 2 ఎస్బీ, సిఐలు, అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించి ఒక ఎస్బీ, డిఎస్పీ, అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక ఎస్పీ, డిఎస్పీ, ఒక ఎస్బీ, సిఐపై కూడా వేటు వేసిన పరిస్థితి కనిపిస్తాం. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటికే సిట్ నేతృత్వంలో దర్యాప్తు నిర్వహించాలని చెప్పి సీఎస్ అయితే కసరత్తు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే సిట్ కమిటీ ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఇవాళ, రేపు, ఎల్లుండి దర్యాప్తు నిర్వహించి ఎల్లుండి సాయంకాలానికి కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రాథమిక సమాచారం, గొడవలు ఎందుకు జరిగినాయి, కారణాలు ఏంటి, బాధ్యులు ఎవరు అనే దానికి సంబంధించి కూడా నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి ఎల్లుండి సాయంకాలం ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాధిక, శివ, ఇప్పటికే ఎన్నికలు జరిగి 4-5 రోజులు కావస్తున్నా కూడా ఏపీ అంతటా అక్కడక్కడ హింసాత్మక ఘటనలు ఇంకా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కౌంటింగ్ తర్వాత కూడా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అన్న ఒక ఆందోళన కూడా ఉంది. దీనికి సంబంధించి ఈసీ ఎటువంటి చర్యలకు సిద్ధమవుతోంది? అంటే ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా కొన్ని చోట్ల అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది కేంద్ర ఇంటెలిజెన్స్. సో ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ జూన్ 4వ తేదీన జరుగుతుంది. ఆ తర్వాత
15 రోజుల పాటు కేంద్ర బలగాలని సిఆర్పిఎఫ్ బలగాలని కమాండర్స్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎక్కడైతే గొడవలు జరిగాయో, ఎక్కడైతే గొడవలు జరుగుతాయో అని అనుమానం ఉన్న చోట్లలో కూడా భారీ స్థాయిలో పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అదనంగా 25 ప్లాటినం కమాండ్స్, ఏదైతే 25 బెటాలియన్ని అదనంగా పంపించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర హోంశాఖని ఆదేశాలు జారీ చేసింది. కౌంటింగ్ నాటికి కూడా ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికే దాదాపుగా 1,07,000 మంది పోలీసులు ఆంధ్రప్రదేశ్లో మొన్న పోలింగ్ రోజున విధులు నిర్వహించారు. సో ఈ నేపథ్యంలోనే రానున్న కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా జరిగే పరిణామాలు, ఎక్కడైతే ఒక పార్టీ గెలుస్తుందో మరొక పార్టీపై దాడులు జరిగే అవకాశం ఉంటుందో ఆ దాడులను అరికట్టేందుకు పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం కసరత్తు చేస్తూ ఉంది. 25 పాటు ఏదైతే 25కి సంబంధించి కూడా అదనపు బెటాలియన్ని ఆంధ్రప్రదేశ్లో ఈ 3 జిల్లాల్లోనే కేటాయించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఆదేశాలు జారీ చేసింది. రాధిక. థ్యాంక్ యూ శివ.